ప్రజలకు సేవ చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మహాముదులు కోరుకున్న బైకులు కొట్టేసి తెచ్చేస్తారట. ఇద్దరు కూడా ఇది చేశారు. బైకులు చూడండి పాపం ఎంతమంది బైకులు, 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మా వెనక లైన్లో కూడా ఉన్నాయి. మహాముదులు అంటే వీళ్ళు కస్టమర్లకు నచ్చిన సీసీ కలరు పల్సర్ బైకులు దొంగతనం, ఆన్లైన్లో విక్రయాలు, ఇంటికే డెలివరీ. మీరు కూడా ఎవరైనా బైక్ అమ్మేస్తారంటే కొనుక్కోకండి. ఒకసారి పోలీస్ స్టేషన్లో ఆ బైక్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా మొత్తం విచారించిన తర్వాత మీరు బైకులు కొనుక్కోండి. అనవసరంగా కొని మళ్ళీ మీరు కూడా సమస్యలు డబ్బులు పెట్టి సమస్యను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మనకు బైక్ అమ్మేస్తానంటే దాని మీద చలాన్లు ఎన్ని ఉన్నాయి, అలాగే దానికి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది మీరు ఆ ఇంజిన్ నెంబర్ అవన్నీ కొడితే ఎవరి పేరు మీద ఉన్నాయి, అతను నిజంగా మనకి ఇచ్చేటువంటి వ్యక్తేనా, దీన్ని ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా నేను ఈ పలానా బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, ఈ నంబరు గల వ్యక్తి ఇస్తున్నాడు, దీనిపైన ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు తెలుసుకొని దాని తగ్గట్టు కొనండి. అలాగే మీరు దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా కొంతమంది డాక్యుమెంట్స్ ఇచ్చేసి కూడా బండి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు నిదానంగా మార్చుకోవచ్చు కదా అనేసి అటువంటి వాటిపైన కూడా అక్కడ ఆర్టీఏ ఆఫీస్లో కూడా కొన్ని దానికి సంబంధించి దొంగతనం జరిగినటువంటి బైకులు ఏమైనా ఉంటే అది రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంత దానిపైన ఇది చేసుకుంటే కూడా బాగుంటుంది. అటువంటి చర్యలు కూడా అయితే 5 రోజులకు ఒకటి చొప్పున 18 ద్విచక్ర వాహనాలు అపహరించిన కొట్టేశారట. స్థానికంగా అమ్మితే దొరికిపోతామని పక్క రాష్ట్రాల్లో విక్రయం. బైక్ దొంగల వ్యాపారం చూసి విస్తురిపోయారట పోలీసులు కూడా. అందుకే చెప్తున్నాం, మీకు ఎవరైనా తక్కువకి బైక్ అమ్మేస్తూ ఉంటే అటువంటి వారిని మీరు తీసుకోకండి. ఒకవేళ మీరు తీసుకోవాలి, బండి బాగుంది మనకు తక్కువకి వస్తుంది అనుకుంటే దానిపైన ఏమైనా కేసులు ఉన్నాయా, దానిపైన చలాన్లు ఉన్నాయా లేదా ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఆ బైక్ని అయితే తీసుకోండి, లేకపోతే మీరు కూడా చిక్కుల్లో పడతారు. కాబట్టి షోరూంలో మనకు నచ్చిన కలరు సీసీ బైకులు ఎలాగైతే మనం కొత్త బైకులు కొనుక్కోవాలంటే షోరూమ్కి వెళ్తాం, ఓకే కలరు మోడల్ అవన్నీ చూసుకొని మనం ఎలా అయితే బైకులు కొంటామో సేమ్ అదే తరహాలో వీళ్ళు కూడా కొనుగోలు చేస్తాము. అచ్చం అదే తరహాలో కస్టమర్లు కోరుకున్నటువంటి పల్సర్ బైక్ను చోరీ చేయడం భరత్ కుమార్ స్పెషాలిటీ అట. ఈ భరత్ కుమార్ అనే వ్యక్తి దీంట్లో స్పెషల్ అట. అంతర్రాష్ట్ర ఆటోమొబైల్ చోరుడితో పాటు కొట్టేసిన బైక్ను విక్రయిస్తున్న మరో నిందితుడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 18 లక్షలు విలువ చేసేటువంటి 18 పల్సర్ బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి డిఐ సుధాకర్ బుధవారం కేసు వివరాలు కూడా వెల్లడించారు. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినటువంటి మల్లె భరత్ కుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడట. కాబట్టి వీడు కారు డ్రైవర్గా పనిచేస్తూ కూడా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినటువంటి మల్లె భరత్ కుమార్ కూడా కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. మద్యానికి బానిసై ఇళ్లలో చోరీలు, ఆటోమొబైల్స్ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇప్పటి వరకు కూడా ప్రొద్దుటూరులో పిఎస్లో పోక్సో కేసు ఒకటి, కాజీపేట పిఎస్లో 9 HB నైట్ చోరీ కేసులు అంటే 9 HB నైట్ చోరీ కేసులు, బద్వేల్ ఠాణాలో 4 మోటారు సైకిల్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల బద్వేల్ సబ్ జైలు నుంచి కూడా విడుదలయ్యాక హైదరాబాద్లో మలక్పేటలో మార్చాడు. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి భరత్ ఇక్కడ అంతా కూడా చూడండి, డబ్బు సరదాల కోసం కొంతమంది డబ్బు కోసమే ఇవన్నీ కూడా నేరాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇతను కూడా విలాసమైనటువంటి జీవితం గడపడం కోసం ఇట్లా డబ్బులు కోసమే అక్రమాలకు పాల్పడి డబ్బులు సంపాదించుకున్నాడు. అయితే ఫేస్బుక్లో సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ట్రాక్టర్ డ్రైవర్ వలిమేని చిన్నయ్య అలియాస్ కిట్టుతో కూడా పరిచయం ఏర్పరచుకున్నారు. అంటే ఫేస్బుక్లో ఉన్నారంటే ఫ్రెండ్స్గా మనం అరే నాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ రకంగా అయితే చేసుకున్నాడు. అయితే అతను సెకండ్ హ్యాండ్ బైక్ విక్రయిస్తుంటాడు. దీంతో ఇరువురు కలిసి కూడా బైక్ చోరీలు విక్రయాలను కూడా ప్రారంభించాడు. అతను అమ్ముతాడు, ఇతను కొట్టేస్తాడు. హ్యాండిల్ లాక్ వేసి ఉన్నటువంటి బైకులను కూడా సునాయాసంగా తీసేయడం భరత్ దిట్ట అని కూడా చెప్తున్నారు. ఇళ్ల ముందు కాలనీలో సందుల్లో కూడా పార్కింగ్ చేసినటువంటి వాహనాలు చోరీ చేసి భరత్
కొన్నాళ్ళ పాటు మలక్పేటలోనే తన ఇంటి సమీపంలో దాచిపెట్టేవాడట. అలా జనరల్గా చాలా మంది పార్కింగ్ ప్లేస్లో ఉండదు, ఇంటి ముందు సందుల్లో కూడా పెడుతూ ఉంటారు కదా, కాబట్టి అటువంటి బైకులను కూడా వీడు కొట్టేసేవాడట. ఇంటి దాచిపెట్టి మళ్ళీ ఇతను మలక్పేటలో ఇతను ఉన్న దగ్గర కూడా పక్కన దాచిపెట్టేవాడట. చివరికి ఇప్పటి వరకు కూడా ఈ ముఠా పైన సైబరాబాద్లో 1, హైదరాబాద్లో 7, రాచకొండలో 10 కేసులు అయితే ఉన్నాయి. 5 రోజులకు ఒకటి చొప్పున, కరెక్ట్గా 5 రోజులకు ఒకటి చొప్పున ఏడాదికి జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు 18 బైకులు అయితే కొట్టేస్తున్నారట. 18 బైకులు జోరిచ్చేసి ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో డివిఎం కాలేజీ సమీపంలో 2 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వీళ్ళిద్దరి దగ్గర కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇందులో కాలేజీ సమీపంలో ఉన్నటువంటి 18 పల్సర్ బైకులతో పాటు 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా ఖాతాలో కూడా 22,000 నగదు అయితే కూడా ఉంటే దాన్ని కూడా ఫ్రీజ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైకులకి పాపం మనం ఎంత సేఫ్గా మనం చూద్దాం అనుకున్నా కానీ కొట్టేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద లెక్క కాదు. దాంట్లో వీళ్ళు ఆరితేరిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది.